సో ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇంకో భారీ షాక్ అనుకోవచ్చు. తమ్మినేని సీతారాం ఈయన మాత్రం జనసేనల పార్టీలో జాయిన్ అవబోతున్నారు. అది కూడా ఖరారు అయిపోయిందని తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఉంటారు. సో ఖచ్చితంగా ఈ మధ్యన వస్తున్న వార్తల ప్రకారం చూసుకుంటే తమ్మినేని సీతారాం కూడా వైఎస్ఆర్సీపీని వీడనున్నాడు. అది కూడా కాకుండా జనసేన పార్టీలో జాయిన్ అవ్వబోతున్నాడు అనే వార్తలు మాత్రం చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే పార్టీ కార్యకలాపాల్లో కానీ ఎక్కడ కూడా ఆయన యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం లేదనమాట. సో అందుకోసమని అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఈయన ఖచ్చితంగా ఈ పార్టీకి గుడ్ బై చెప్తున్నాడు, జనసేన పార్టీలో జాయిన్ అవ్వబోతున్నాడు. మనకైతే క్లియర్గా కనిపిస్తున్నాయి ఉదాహరణలు అనే విధంగా చాలా మంది అనుకుంటున్నారు. ఇంకోటి ఇది కూడా ఒకటి వార్త వినిపిస్తుంది, ఆయనను ఎక్కువగా పట్టించుకోవట్లేదంట కదా పార్టీ వాళ్ళు, బికాజ్ ఓడిపోయారు అన్న ఉద్దేశంతో పట్టించుకోవట్లేదు. అవన్నీ వినిపిస్తున్నాయి రూమర్స్ మాత్రమే. సో ఇదంతా కూడా నిజమా కాదని చెప్పుకునే ముందు సో ఇప్పుడు అసలు ఇక ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఎప్పుడైతే ఇక్కడ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందో సో అప్పటి నుంచి కూడా చాలా మంది ఇక్కడ కూటమి ప్రభుత్వానికి రావడం కానీ లేకపోతే కొంతమంది ఆ పార్టీకి గుడ్ బై చెప్పి సపరేట్గా ఉండడం, అసలు రాజకీయాలకే దూరంగా ఉండడం ఇలాంటివి చేస్తున్నారు. సో ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే తమ్మినేని సీతారాం ఈయన కూడా కొంతమేరకు ఈ మధ్యకాలంలో ఈ పార్టీ కార్యకలాపాల్లో కానీ ఎక్కడ మీటింగ్ జరిగినా కూడా కొంతమేరకు అయితే ఆయన ఎక్కడ కూడా కనిపించట్లేదంట. సో అందుకోసం అని ఏమనుకుంటున్నారు, ఇంకా ఈయన కూడా పార్టీకి గుడ్ బై చెప్తున్నాడు, జనసేన పార్టీలో జాయిన్ అవ్వబోతున్నాడు అయితే వినిపిస్తున్నాయి. సో రీసెంట్ టైంలో చూసుకుంటే బొత్స సత్యనారాయణతో ఈయన మాత్రం ఒక భేటీ అవ్వడం జరిగింది. సో అక్కడ వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటున్నప్పుడు దీని మీద ఆయన క్లారిటీ ఇచ్చేశాడు. సో ఈ 10-15 రోజుల నుంచి కూడా ఈ పార్టీ కార్యకలాపాల్లో ఎందుకు పార్టిసిపేట్ చేయడం అంటే తన కుమారుడికి ఏదో సర్జరీ ఉండడం వల్ల ఆయన మాత్రం పార్టిసిపేట్ చేయలేకపోయాడంట. అది కాకుండా తన సొంత నియోజకవర్గంలోనే వేరే వాళ్ళకు పార్టీకి సంబంధించిన ఇవి అంటే ఇన్ఛార్జ్గా నియమించడం జరిగిందంట జగన్మోహన్ రెడ్డి. సో ఈయన కూడా ఒకటి ఇచ్చారు, కాకపోతే యాక్టివ్గా ఉండే ఇన్ఛార్జ్గా వేరే వాళ్ళని అయితే ఎన్నుకోవడం జరిగిందంట. సో ఈ పరిణామాలన్నీ చూసుకుంటే ఒక్కొక్కటిగా తగ్గిస్తూ ఈయన మాత్రం మొత్తానికే తీసేస్తారు అని అనుకున్నారు. ఈయననే కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీలో మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది తెలుసా, ఇప్పుడు ముందు నుంచి ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీలో క్యాండిడేట్ అనుకుందాం, ఈయన ఆ పార్టీలో కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాడు, ఎమ్మెల్యే అయ్యాడు, మినిస్టర్ అయ్యాడు, అన్నీ అయ్యి ఆయనకంటూ ఒక సోదా ఇచ్చుకొని సడన్గా నేను రాగానే నువ్వు ఓకే అమ్మా నువ్వు వచ్చేసి నువ్వు చేసేసి అట్లా సెకండ్ పర్సన్కి ఎక్కువ ప్రయారిటీ. అంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఎప్పటి నుంచో ఉన్న ప్రిఫరెన్స్ ఇవ్వకుండా కొత్త వాళ్ళు వస్తే ఓకే అన్నట్టుగా వాళ్ళు చేస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే అముదాల వలస ఈయన నియోజకవర్గం అనమాట, అముదాల వలసలో ఇన్ఛార్జిగా వేరే వాళ్ళని రవికుమార్ అనే వ్యక్తిని అయితే నియమించడం జరిగిందంట. సో అందుకోసమని ఈయన ఇంకా ఉండడు, పార్టీలో వెళ్ళిపోతాడు, జనసేనలో అవుతున్నాడు. సో ఇప్పుడు ఆయన క్లారిటీ ఇచ్చేసాడు అనమాట. ఇక్కడ బొత్స సత్యనారాయణతో మీటింగ్ అయినప్పుడు ఆ భేటీలో మాట్లాడుకోవడం జరిగింది. సో నేను ఈ పార్టీని మాత్రం వీడేది లేదు, జనసేన పార్టీలోకి వెళ్తానని చెప్తున్నారు, అది ఎంత మాత్రం కూడా అందులో నిజం లేదు. ఈ మాటలు నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే ఈ పార్టీ కార్యకలాపాల్లో గత కొద్ది రోజులుగా ఎందుకు పార్టిసిపేట్ చేయడం లేదంటే మా కుమారునికి మా కొడుక్కి కొంచెం బాగలేదు, సర్జరీ అవుతుంది, అందుకోసమని నేను పార్టిసిపేట్ చేయలేకపోతున్నాను, కానీ పార్టీని వైఎస్ఆర్సీపీ పార్టీని వీడిపోతాను, జనసేన పార్టీలో చేరుతాను, ఇదంతా కూడా నిజం కాదు అనే విధంగా అయితే చెప్పారు. సో మొత్తానికైతే ఎవరైతే అనుకుంటున్నారో ఇక్కడ తమ్మినేని సీతారాం కూడా ఇక్కడ జనసేన పార్టీలో చేరుతాడు, వైఎస్ఆర్సీపీని ఇంకా వదిలేశాడనే మాటలు మాత్రం నిజం కాదని ఆయన్ని క్లారిటీ ఇవ్వడం జరిగింది.